ఆశీర్వదించండి, అభివృద్ధి చేసి చూపిస్తా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోమారపు పూలమ్మ. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలంలోని వెలికట్టే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి సోమరపు పూలమ్మ తన గెలుపు కోరుతూ గ్రామంలో ముమ్మురా ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పూలమ్మ మాట్లాడుతూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఆశీస్సులతో సర్పంచ్ టికెట్ తనకు వచ్చినందుకు ఆనందంగా ఉందని, వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని, గ్రామ ప్రజలు ఆశీర్వదించి గ్రామ సర్పంచిగా నన్ను గెలిపిస్తే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొంటూ అధికార పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే ఊరు అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు నేను మంచి చేస్తానని కోరుకుంటున్నాను. రిమోట్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే అందరి సమస్యలు నేను పరిష్కరిస్తాను. సైడ్ కాలువలు కానీ, రోడ్లు కానీ, కరెంటు బుగ్గలు కానీ, పింఛన్లు కానీ, నీటి సరఫరా కానీ అన్నీ నేను చేస్తాను. నన్ను గెలిపిస్తాను, ముందు పడి పని చేస్తా. ఎమ్మెల్యే గారు సహకారంతో మా రేవంత్ రెడ్డి సహకార్యంతో తప్పనిసరి చేస్తా. గ్రామ అభివృద్ధి ఇప్పుడు మన చేతిలో ఉంది కాబట్టి ఈ అభివృద్ధి అవ్వాలంటే ఇప్పుడు అందరినీ గెలిపించున్న ఫలితం ఇప్పుడు మన అభ్యర్థి, మన కాంగ్రెస్ తరఫున నిలబడ్డ అభ్యర్థి సోమారపు పూలమ్మకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. కుటుంబాన్ని పాలించే వాళ్ళు గ్రామాన్ని పాలించలేరా? మన కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు 33% మహిళలకి రిజర్వేషన్లు ఇచ్చిండ్రు. మహిళలు అందరూ కోటీశ్వరులు అవ్వాలని చేస్తున్నారు. మన కాంగ్రెస్ పార్టీ మహిళల కోసము ఎంతో తాపత్రం పడుతుంది. మహిళలందరూ సహకరిస్తారు, వాళ్ళు ఏంటిది అనేది నిరూపిస్తారు. సుశీల కాంగ్రెస్కు ఓటేయాలి, కాంగ్రెస్ని గెలిపించుకోవాలి. సర్పంచ్ని గెలిపించుకుంటే మాకు ఇల్లు రావాలి, మాకు కాలువలు కావాలి, మా సర్పంచమ్మ చేస్తుందని మేము అనుకుంటాను. నా పేరు బుజ్జమ్మ, రాంపాక బుజ్జమ్మ. ఎప్పటి నుంచో బాధపడతాను, ఈ ఇందిరా మిల్లలనే బతాను. ఇప్పటికైనా చేస్తుంది సార్, మంచి మంచి పనులు చేస్తుంది. ఇంత అంత తెలుసా సార్కు తెలుసు. మాకు అందుకే ఇప్పుడు ఇందిరాగాంధీ నమ్మకం ఉంది కాబట్టి మేము ఆమె నిలబెట్టుకున్నాం. అట్లా ఆమె గెలిపించుకుంటాం. అధికార పార్టీ పనులు అయితే ఆమెకు మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము గెలిపించుకోవాలని నిలబెట్టుకున్నాం. మేము నా పేరు దీకొండ యాటన్న, మాజీ ఉప సర్పంచ్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పూలమ్మ అత్యధిక మెజారిటీతో మన గ్రామ ప్రజలందరూ ఇక్కడ బంధు కుల వర్గాలు లేకుండా ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మేము అందరం మనస్ఫూర్తిగా ఆమెను ఎన్నుకున్నాం. ఆడి మనిషి ఏం చేస్తుంది అంటే, ఆడి మనిషి ఆడవాళ్ళు అయినా గదే చేస్తారు, మగవాళ్ళైనా గదే చేస్తారు. సర్పంచ్ అభ్యర్థిగా సౌకర్యం చేస్తాం, ఆమె అభ్యర్థిగా అధిక మెజారిటీతో గెలిపించుకుంటాం. గ్రామ ఉపాధ్యక్షుడిని ఇన్ని సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, ఏ ఒక్క పని కూడా మాకు కాలేదు. ఇప్పుడు సోమర పూలమ్మని తీసుకురావడానికి కారణం ఏంటంటే, సోమర పూలమ్మ ఎవరి సొమ్ము కూడా ఏం తినలేదు. ఎలికట ఊర్లో ఏమేం దందాలు చేయలేదు, భూదందాలు ఇట్లా ఏం చేయలేదు. కాబట్టి ఎలికట గ్రామ ప్రజలు సోమర పూలమ్మను మనస్ఫూర్తిగా కోరుకొని ఆమెకు రిమోట్ గుర్తి ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సోమర పూలమ్మ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. వెలికట్టే మన గ్రామ సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సోమరపు పూలమ్మ గారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వెలికట్టే గ్రామ ప్రజలకు నేను వినయించుకుంటున్నా. గెలిపించి గిఫ్ట్ ఇస్తాం, రిమోట్ గుర్తును అత్యధికంగా మెజార్టీతో తీసుకొస్తామని మేము వినయించుకుంటాం. గెలిపించుకుంటాం, గెలుస్తాము. 1000 ఓట్స్ తోడైనా మేము గెలుస్తాం.